నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నమ్మకం అనే పునాది మీద అబద్ధాలనే ఇటుకలని పేర్చి ఎంత అందమైన కోట కట్టినా అది తాత్కాలికం మాత్రమే. సమయం వచ్చినప్పుడు నిజం అనే గాలి దెబ్బకి పునాదులతో సహా కూలిపోతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి ఆశూరెడ్డి ఇష్యూనే. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకి ఆశూరెడ్డి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈమె 1 year క్రితం డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఆమె పేరు చీటింగ్ కేసులో మరోసారి అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. పెళ్లి పేరుతో కోట్లాది రూపాయలు మోసం చేసిందనే వివాదం ఇప్పుడు ఆశూరెడ్డి చుట్టుముట్టుతుంది. వివరాల్లోకి వెళితే, లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైవి ధర్మేంద్ర అనే అతన్ని పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు 9,85,00,000 తీసుకొని వాటితో 5 కిలోల బంగారం, 3 కోట్ల విలువైన ఫ్లాట్, రేంజ్ రోవర్, వైట్ అండ్ బ్లాక్ కలర్లో 2 బెంజ్ కార్లు, కియా, మినీ కూపర్ అని 5 కోట్లకి పైగా విలువైన కార్లని ధర్మేంద్ర డబ్బులతో కొనుక్కొని లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తున్న ఆశూరెడ్డి పెళ్లి కోసం వేణుస్వామి దగ్గర జాతకాల్ని చూపించిందని, అందుకు అతను మీ ఇద్దరికి సెట్ అవ్వదని, మీరిద్దరూ ఎక్కువ రోజులు కలిసి ఉండరని చెప్పడంతో ఆశూరెడ్డి ధర్మేంద్రతో పెళ్లికి నిరాకరించిందని ధర్మేంద్ర కంప్లైంట్ లో పేర్కొన్నాడు. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. దీంతో తాము ఖర్చు పెట్టిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలని ధర్మేంద్ర డిమాండ్ చేయగా, ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఆశూరెడ్డి మళ్ళీ నటి హేమ మరియు వేణుస్వామిని మధ్యవర్తులుగా పెట్టి ధర్మేంద్రని పెళ్లి చేసుకుంటానని చెప్పగా ధర్మేంద్ర ఫ్యామిలీ కూడా అందుకు ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత ఆశూరెడ్డి మరో అతనితో సీక్రెట్ ఎఫ్ఐఆర్ ని పెట్టుకొని ధర్మేంద్రతో పెళ్లిని తరచూ పోస్ట్ పోన్ చేస్తుండడంతో ఆక్రోశానికి గురైన ధర్మేంద్ర తండ్రి తన కొడుకుని ఆశూరెడ్డి హనీ ట్రాప్ చేసి డబ్బులు లాగిందని, తనకి తన ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేస్తుందని, ఆమె చెల్లెలు దివ్య కూడా తన కొడుకు దగ్గర 50 లక్షల వరకు డబ్బు తీసుకుందని, ఇలాంటి చీటర్స్ ఫ్యామిలీని జైల్లో పెట్టాలని చెప్పి ఆశూరెడ్డి మరియు ఆమె ఫ్యామిలీపై నాన్ బెయిలబుల్ కేసులని నమోదు చేయడంతో ఈ విషయం కొద్దిసేపటికే హల్చల్ అయింది. దీంతో ఇమీడియట్ గా ఆశూరెడ్డి ఈ న్యూస్ పై స్పందిస్తూ, నాపై వస్తున్న ఆరోపణలకి ఎటువంటి ఆధారాలు లేవని, నా అనుమతి లేకుండా నా గురించి తప్పుడు సమాచారాన్ని లేదా వార్తల్ని ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని మీడియాకి వార్నింగ్ ఇవ్వగా, ఆ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే ధర్మేంద్ర ఆశూరెడ్డికి ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ డీటెయిల్స్ మొత్తం మీడియాలో రిలీజ్ చేయడంతో ఆశూరెడ్డి మనీ స్కామ్ లో ఇరుక్కోవడమే కాకుండా తనతో పాటు తన కుటుంబం మొత్తం చీటింగ్ కేసులో జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. ఎలాంటి సినిమాలు లేకున్నా ఆశూరెడ్డి లగ్జరీ లైఫ్ వెనుకున్న రహస్యాలేంటి, తరచూ ఫారెన్ ఈవెంట్స్ కి ఎందుకు వెళ్తూ ఉంటుంది, ఆశూరెడ్డి తన పేరెంట్స్ విషయంలో చెప్పిన అబద్ధాలేంటి, యాంకర్ ప్రదీప్ కి ఆశూరెడ్డికి మధ్య అసలు ఏం జరిగింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వెంకట అశ్విని కొయ్య అలియాస్ ఆశూరెడ్డి. ఈమె 1992 సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి వెంకట కృష్ణారెడ్డి, తల్లి యశోద. ఈమెకి దివ్య అనే చెల్లెలు కూడా ఉంది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఆశూరెడ్డి వైజాగ్లో ఇంటర్ వరకు చదివి తన డిగ్రీని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో చదివింది. ఇక అలా తను చూసేందుకు కాస్త అందంగా ఉండడంతో తన ఫ్రెండ్స్ అందరూ నువ్వు సినిమాల్లోకి వెళితే స్టార్ హీరోయిన్ అవుతావని ఎంకరేజ్ చేయగా తన టాలెంట్ పై తనకి నమ్మకం కుదిరింది. కానీ ఇండస్ట్రీకి ఎలా వెళ్లాలో తెలియక సతమతం అవుతున్నప్పుడే ఇండియాలో లాంచ్ అయిన డబ్ స్మాష్ లో రీల్స్ చేస్తూ దాని ద్వారా తన యాక్టింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకునింది. అలా ఎప్పుడైతే తన డిగ్రీ పూర్తయిందో ఆశూరెడ్డి సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెప్పగా తన తండ్రి అందుకు ఒప్పుకోకుండా ఆశూరెడ్డితో పాటు ఆమె చెల్లెలు దివ్యని కూడా యుఎస్ఏకి పంపించి అక్కడే ఎంబీఏలో జాయిన్ చేపించడంతో ఇక పైన సినిమాల గురించి మర్చిపోతుందనుకున్నారు. కానీ ఎప్పుడైతే తన ఎంబీఏ పూర్తి చేసిందో జాబ్ చేయడం ఇష్టం లేక సినిమాల్లోకి వెళ్లాలని ఆశూరెడ్డి పట్టుబట్టుకొని కూర్చోవడంతో తన తండ్రి అందుకు ఒప్పుకోకుండా ఇష్టం ఉంటే జాబ్ చేయి, లేకపోతే పెళ్లి చేసి పంపిస్తానని కరాఖండిగా చెప్పడంతో ఆశూరెడ్డి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. కానీ అదే సమయంలో ఆశూరెడ్డి చేసిన టిక్ టాక్ మరియు రీల్స్ కి మంచి ఆదరణ రావడంతో పాటు జూనియర్ సమంతలా కనిపిస్తుందని అందరూ పొగడడంతో అది చూసిన ఆశూరెడ్డి తల్లి తన కూతురికి సపోర్ట్ చేస్తూ సినిమాల్లోకి తీసుకురావాలనుకునింది.
కానీ తన భర్త అతని ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా యశోద గారు మాత్రం అదంతా పట్టించుకోకుండా తన కూతుర్ని తీసుకొని హైదరాబాద్కెళ్ళి ఒక ఇల్లుని రెంట్కి తీసుకొని ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. కానీ టిక్ టాక్ యాక్టింగ్ కి రియల్ యాక్టింగ్ కి మధ్య చాలా తేడా ఉండడంతో ఆశురెడ్డి ఏ ఆడిషన్ కి వెళ్ళినా రిజెక్ట్ అవుతూ ఉండేది. ఇక అలా ఏదేమైనా తను స్టార్ హీరోయిన్ అవ్వాలని డిసైడ్ అయి ఎక్కడికెళ్ళినా తను యుఎస్ఏలోనే పుట్టి పెరిగానని, తన తల్లిదండ్రులు ఎన్ఆర్ఐలని, సినిమాల మీదున్న మక్కువతోనే ఇండస్ట్రీకి వచ్చానని కొత్త స్టోరీని క్రియేట్ చేసి చెప్పడం మొదలెట్టింది. అలా ట్రై చేసేటప్పుడే త్రివిక్రమ్ ని ఒక పార్టీలో కలవడం, త్రివిక్రమ్ ఆశురెడ్డి అందానికి ఫిదా అయి తను మరియు పవన్ కళ్యాణ్ ప్రొడ్యూస్ చేసిన చల్ మోహన్ రంగా మూవీలో ఆశురెడ్డిని ఒక ఫ్రెండ్ పాత్రకి సెలెక్ట్ చేశాడు. కానీ చేస్తే హీరోయిన్ గానే చేయాలనుకున్న ఆశురెడ్డికి ఫ్రెండ్ పాత్ర చేయడం నచ్చకపోయినా వచ్చిన అవకాశాన్ని వదులుకోలేక అందుకు ఒప్పుకోగా 2016లో ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఆ సమయంలో అందరి అటెన్షన్ తనపైకి రావాలంటే ఏదో ఒకటి చేయాలని, పవన్ కళ్యాణ్ అంటే తనకి పిచ్చి అభిమానమని తన సైడ్ చెస్ట్ మీద పవన్ కళ్యాణ్ టాటూని వేసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆశురెడ్డికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేయడం మొదలెట్టారు. ఇక ఈ క్రమంలోనే 2018 ఏప్రిల్లో రిలీజ్ అయిన చల్ మోహన్ రంగా మూవీ అంతలా ఆడలేదు గాని అందరూ ఆశురెడ్డిని అచ్చం సమంతలాగా ఉందని కమెంట్స్ చేయడంతో పూర్తిగా సమంతలా కనిపించాలని ఫేస్ లిఫ్ట్, నోస్ సర్జరీ, లిప్ సర్జరీ, జా సర్జరీస్ చేపించుకొని పూర్తిగా సమంతలా కనిపించిన ఆశురెడ్డికి మాత్రం ఛాన్సులు ఎవరూ ఇవ్వలేదు. ఇక అలా సినిమాల్లో ఎంత ట్రై చేసినా ఛాన్సులు లేక మెయింటెనెన్స్ కూడా కష్టంగా మారడంతో యుఎస్ఏలో పనిచేస్తున్న తన చెల్లెల దగ్గర నుండి డబ్బులు తీసుకొని లైఫ్ ని లీడ్ చేసే పరిస్థితి వచ్చింది. కానీ ఇలా ఉంటే అవ్వదని బాగా డబ్బు సంపాదించాలనుకుంటున్నప్పుడే 2018లో యూకేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ధర్మేంద్ర ఫ్యామిలీ కాకినాడకి చెందిన వారైనా ఇప్పుడు షేక్పేటలో సెటిల్ అయి వడ్డీల వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడి ఉన్నారు. ఈ క్రమంలోనే యానంకి చెందిన అమ్మాయిని ధర్మేంద్ర పెళ్లి చేసుకోగా ఆ తర్వాత వీరిద్దరూ లండన్కి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే ధర్మేంద్ర తరచూ హైదరాబాద్కి వచ్చి వెళ్లే క్రమంలో ఒక పబ్లో ఆశురెడ్డిని కలవగా మొదట్లో స్నేహితులుగా ఉన్నప్పటికీ ఆశురెడ్డి తరచూ ధర్మేంద్రకి కాల్స్, మెసేజెస్ చేస్తూ తనని కలవడానికి లండన్కి కూడా వెళ్తూ క్లోజ్ అవ్వడంతో వీరిద్దరి విషయం ధర్మేంద్ర భార్యకి తెలిసి భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక అలా అవి తారాస్థాయికి వెళ్లడంతో ధర్మేంద్ర చేష్టలతో విసుగు చెందిన తన భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఆశురెడ్డి ధర్మేంద్రతో తనని పెళ్లి చేసుకుంటావా అని పెళ్లి ప్రపోజల్ పెట్టగా అప్పటికే వీరిద్దరూ క్లోజ్ గా ఉండడంతో ధర్మేంద్ర అందుకు ఒప్పుకొని భార్యకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే ఆశురెడ్డి ధర్మేంద్రని ప్రేమ పేరుతో హనీ ట్రాప్ చేసి 2018 నుండి 50,000, 60,000తో మొదలై 20 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలని దాదాపు 10 కోట్ల వరకు తీసుకోగా ఆ డబ్బులతో ఫ్లాట్లు, కార్లు, జ్యువెలరీలని తీసుకొని సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తూ తానే సంపాదిస్తున్నట్లు సబ్స్క్రైబర్స్ కి చూపించడం, అందుకు తోడు తరచూ ఫారెన్ ఈవెంట్స్ కి వెళుతూ అక్కడ ఫోటోలని, వీడియోలని తీసి పోస్ట్ చేయడంతో ఆశురెడ్డి నిజంగానే రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చిందా లేదా ఫారెన్ ఈవెంట్స్ కి వెళ్లి ఇతర ఆర్టిస్టుల్లాగే కాంప్రమైజ్ అవుతూ సంపాదిస్తుందా అనే క్వశ్చన్స్ అందరిలోనూ రేజ్ అయ్యాయి. ఇక అలా సోషల్ మీడియాలో ఈమె చేసిన హడావిడికి బిగ్ బాస్ వారు సీజన్ 3 కోసం ఆఫర్ చేయగా తనకి వేరే దారి లేక వారి టర్మ్స్ అండ్ కండిషన్స్ కి ఓకే చెప్పి హౌస్ లోకి వెళ్ళింది. ఇక అలా అందరి అటెన్షన్ తన పైకి రావాలని రాహుల్ సిప్లిగంజితో లవ్ ట్రాక్ ని నడిపిన తన పర్ఫార్మెన్స్ అంతా అట్రాక్టివ్ గా లేకపోవడంతో 5th వీక్లోనే ఎలిమినేట్ అయి బయటికి వచ్చేసింది. ఇక అలా ఎంత ట్రై చేసినా ఆశురెడ్డికి సినిమాల్లో ఛాన్సులు దొరకకపోయేసరికి యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ బిజీ అయింది. ఇదిలా ఉంటే ఒకసారి ఆశురెడ్డి సినిమా వారు అరేంజ్ చేసిన ఒక ప్రైవేట్ పార్టీకి వెళ్ళగా అక్కడ డ్రగ్స్ సప్లయర్ మరియు సోకాల్డ్ ప్రొడ్యూసర్ అయిన కేపీ చౌదరిని కలవడం, అలా అతని ద్వారా ఆశురెడ్డి ఫారెన్ ఈవెంట్స్ కి వెళుతూ ఫేమస్ అవుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే కేపీ చౌదరి రెడీ హ్యాండెడ్ గా పోలీసులకి దొరికాడో అతని ద్వారానే ఆశురెడ్డి పేరు కూడా బయటికి వచ్చిన ఆ కేసు అతాపతా లేకుండానే పోయింది. ఇక ఆశురెడ్డి నేమ్, ఫేమ్ కోసం ఎంతవరకు తెగిస్తుందనడానికి ఈమె ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూని చూస్తే తెలిసిపోతుంది. ఇక ఆ ఇంటర్వ్యూతో ఆశురెడ్డికి చాలా వరకు నెగిటివిటీ రావడంతో పాటు నెటిజన్లు తనని విమర్శించడం మొదలెట్టారు. అలా ఆ తర్వాత ఆశురెడ్డి రాహుల్ సిప్లిగంజ్తో కూడా తరచూ వెకేషన్స్ కి వెళుతూ వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇద్దరు సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. కానీ తామిద్దరూ కొన్నాళ్ళు మాత్రమే డేట్ చేశామని, అది సీరియస్ రిలేషన్ కాదని ఆశురెడ్డి అనేక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి రష్మి, అనసూయలాగే పొట్టి పొట్టి బట్టలు వేసుకొని యాంకరింగ్ చేస్తే ఫేమస్ అవ్వచ్చు అనుకొని ఆశురెడ్డి యాంకర్ ప్రదీప్తో క్లోజ్గా ఉంటూ అతని సపోర్ట్తోనే కొన్ని షోస్ని కలిసి చేసిన ఈమె యాంకరింగ్ చాలా వీక్గా ఉండడంతో ఆ తర్వాత యాంకర్గా కూడా ఛాన్సులు రాలేదు. కానీ బిగ్ బాస్ టీంతో ఉన్న క్లోజ్నెస్తో ఆశురెడ్డికి ఓటీటీ బిగ్ బాస్లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. ఇక అలా ఈ మధ్యలోనే పీకే, మాస్టర్ పీస్, బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్,
త్రిముఖ, పద్మవ్యూహంలో చక్రధారి, వేవం అనే మూవీస్లో చిన్న చితక పాత్రలు చేస్తూ బిజీగా ఉన్న టైంలో ఆశురెడ్డి దాదాపు 10 కోట్ల హనీ ట్రాప్ చేసి ఒకరిని మోసం చేసిందనే వార్తలు బయటికి రాగా ఇప్పుడు ఆశురెడ్డి లగ్జరీ లైఫ్ వెనుక ధర్మేంద్ర అనే ఎన్ఆర్ఐ ఉన్నాడని అందరికీ తెలిసిపోయింది. ఇక అలా ధర్మేంద్ర ప్రూఫ్స్ తో సహా అకౌంట్ డీటెయిల్స్ ని మీడియాలో షేర్ చేయడంతో పాటు ఆశురెడ్డి ఫ్యామిలీపై నాన్ బెయిలబుల్ కేసులని నమోదు చేయగా ఇప్పుడు ఆశురెడ్డి తన దగ్గర ఉన్నదంతా అమ్మి ధర్మేంద్రకి డబ్బుల్ని సెటిల్ చేస్తుందా, లేక తన ప్రజెంట్ బాయ్ ఫ్రెండ్ ని వదిలేసి ధర్మేంద్రని పెళ్లి చేసుకుంటుందా, ఈ రెండూ కాక జైలుకెళ్లి శిక్షని అనుభవిస్తుందా అనే ప్రశ్నలు అందరిలోనూ రేజ్ అవుతున్నాయి. ఆశురెడ్డి ఫేక్ లగ్జరీ లైఫ్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మంచి అనిపించుకోవాలని చెడుని సమర్థించే కన్నా చెడుని ఎదురించి చెడ్డ కావడమే మంచిది. ఇది ఫోక్స్ ఆశురెడ్డి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.